ఫ్రెండ్స్ నేను విలువను నాకు జరిగిన అవమానాలు ఏంటంటే సమగ్ర విచారణ జరపాలి ఒక విషయంపై. ఎలాంటి తప్పు జరగకపోయినా పద్ధతిగా, గౌరవ మర్యాదలతో, సంస్కారంతో, సదాచారంతో బ్రతికే కుటుంబాల ప్రతిష్ట, పరువు కొందరు బజారుకి ఈడ్చేవాళ్ళు ఉన్నారు. మనుషులు వావి వరస లేక కామంతో రగిలిపోయి డబ్బులు దొంగతనంగా అడుక్కుని సంపాదించే వారున్నారు. మంచివారిని బుక్ చేసి ఆ దొంగవాళ్ళేమో మంచివాళ్ళ పరువును బజారుకి ఈడుస్తున్నారు. దుర్మార్గంగా దిగజారిపోయి మాట్లాడుతున్నారు. మా సిద్ధాంతాలు, విధానాలు భవిష్యత్ కార్యాచరణకి యూజ్ అవ్వాలి. కొన్ని విషయాలు బయటికి వచ్చి చెప్తే బెదిరింపులకు పాల్పడతారు. పనిచేసే చోట సీనియర్స్ అని, జూనియర్స్ అని భయపెట్టి బెదిరించి తమ అధికార పెత్తనం చెలాయిస్తున్నారు. మేమంతా ఒక కమ్యూనిటీ అని, ఒక మతం అని వేరే వాళ్ళని పనిలో ఉండనియ్యడం లేదు, చేయనివ్వడం లేదు, వెళ్ళగొడుతున్నారు. అయినా మేము ఎన్నాళ్ళని సహించగలం, ఓర్చుకోగలం. అందరినీ కలుపుకుని అమాయకులు ఉంటారు, పిచ్చోళ్ళు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. అందరూ కలుపుకుని పని చేసుకుని పోవాలి ఒక చోట. మా సహనానికి, ఓర్పుకి కూడా ఒక హద్దు ఉంటుంది. ఈ కులం, ఈ మతం, ప్రాంతం భేదాలు ఎందుకు అసలు? మా వైపు వచ్చే ఇతర రాష్ట్రాల వ్యక్తులు మేము అలాగే చేస్తున్నామా? మా చెల్లు కూడా బయట నుంచి వచ్చి పని చేసుకుని వెళ్తారు. మేము వాళ్ళు బాగా చూసుకుంటే ఏమా? అదే బాగా చూసుకుంటాం. మీ వైపు పని దొరకదా? అంత జీతం రాదా? మీతో పడలేం, మీ తిండి వేరు, మీ భాష వేరు అని మమ్మల్ని అనటం ఎందుకు? అందరూ సమానమే కదా, భారతీయులే కదా. ఒక చోట పని చేస్తే అక్కడ సంపద సృష్టించబడి, అభివృద్ధి, ప్రగతి సాధించబడి బాగా ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది. అందరికీ పని దొరుకుతుంది, ఉద్యోగ ఉపాధి కల్పించబడుతుంది, నిరుద్యోగం తగ్గి పేదరికం తగ్గుతుంది, అవకాశాలు వస్తాయి. కాస్త మానవత్వం, మంచి మర్యాద, బుద్ధి, జ్ఞానం నేర్చుకోండి. కొంతమందికి ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు ఉండటం లేదు అసలు. నేను ఎలాంటి తప్పుడు పనులు చేయలేదు. కావాలని కొందరు నాపై పగ, కక్ష కట్టి తప్పుడు కేసు పెట్టించారు. న్యాయపరంగా పోరాడి నిజాయితీ నిరూపించుకోవాలి. ఈ కేసులో అన్యాయంగా ఇరికించిన వారిని వదలకూడదు. వాళ్ళని నాకు నిజంగా చెప్పాలంటే మా ఇంటి దగ్గర పెళ్లి చేసుకోమని చాలాసార్లు చెప్పాను. నాకు ఆడగాలే పడదు. నా వెంట ఎవరు వెనకాల పడటం కూడా నాకు ఇష్టం ఉండదు. రాసుకుని పూసుకుని తిరగడం, నా మీదకి పడిపోవటం నాకు నచ్చదు. నాకు వాళ్ళపైన ఎటువంటి ఫీలింగ్స్ లేవు, రావు. ప్రతి ఒక్కరిని, స్త్రీని నేను తల్లిలా, చెల్లిలా భావిస్తాను. నా వల్లే మా ఊర్లో కూడా కొంతమంది ఉన్నారు, 3-4 ఫ్రెండ్స్. వాళ్ళు నా టైపే. పెళ్లి ప్రస్తావన తెచ్చినా మేము చేసుకోమని ఎన్నోసార్లు చెప్పారు. ఒకరైతే పూర్తిగా సర్జరీ చేసుకుని మారిపోయారు వేరే విధంగా. మమ్మల్ని అందరూ ఆడారు, వెదవలారా, కొజ్జాలారా, మాడగాళ్ళు, తేడాగాళ్ళు, గేజ్రా, నపుంసకులని అందరూ ఎగతాళి చేస్తారు. చీర కట్టుకోండి, ఆపరేషన్ చేయించుకోండి, ట్రైన్లపై తిరగండి, డ్యాన్స్ చేయండి, షాపుల్లో అడుక్కోండి, దారి వెంట వచ్చి వెళ్ళేవారిని అడగండి అని అంటారు. నా వాయిస్ బాగోదంటారు, లేడీస్లాగా సాగదీసి మాట్లాడతారు, రేటు ఎంత అంటారు. మేము ఎన్ని అన్నా పట్టించుకోము. మా సంఘంలోకి వెళ్ళమంటారు. అలా మా పైన అనేక నిందల. నిజంగా భర్తలు మోసం చేసి చేసే చోట మగవారికి తిరిగి ఫోన్లలో కొంతమంది నిర్జన ప్రదేశాల్లో లాడ్జీలో పడుకుని మగాడ బాగానే కవర్ చేసుకుంటున్నారు. వాళ్ళు బాగానే ఉంటున్నారు, లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు కుటుంబాలతో. వాళ్ళకి ఏమీ ఇబ్బంది లేదు. కానీ అలా తప్పించుకుంటున్నారు, లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరికి ఏ హాని చేయని మమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నారు? ఓకే ఫ్రెండ్స్, కొంచెం మమ్మల్ని అర్థం చేసుకొని థ్యాంక్ యూ. నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి.